సో నా ఫ్రెండ్ రమ్యకి థ్యాంక్స్ చెప్తున్నాను. సో నేను ఇంకోటి పాత రోజుల్లో మా మదర్ జాబ్ చేసే టైంలో వాళ్ళు స్కీమ్స్ అని కట్టేవాళ్ళు. సో ఇప్పుడు ఇదైతే లక్కీ అన్నాను. అబ్బో బాగుంది, నైస్. నన్ను ఊగుతుంది. ఫైనల్ లుక్. ఫస్ట్ చైర్స్, ఇక్కడ టీవీ దగ్గర చైర్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దివాన్ వచ్చేసింది. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ. సో ఈరోజు ఇంటికి ఒక కొత్త వస్తువు వచ్చిందండి, అది ఓపెన్ చేయబోతున్నాము. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా ఎగ్జైట్మెంట్తో పిల్లలు అయితే ఉన్నారు. సో ఈ వీడియో, ఈ వ్లాగ్ అయితే ఆ వస్తువు ఏంటి అనేది మీకు చూపిస్తాను, అది ఎక్కడ పెడుతున్నాం ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో, సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొంతమంది చూస్తున్నారు, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో నాకు ఇంకా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. ముందుగా ఈ వస్తువు ఎలా వచ్చింది అనేది మీకు చెప్తానండి. ఇది ఏంటంటే నా ఫ్రెండ్ లక్కీ డ్రా అని అది ఒకటి స్టార్ట్ చేసింది. సో దానిలో మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా మంది ఉన్నాము. ఎవ్రీ మంత్ 2 times డ్రా తీస్తారు. ఒక్కొక్క డ్రాకి మేము 300 పే చేస్తున్నాము. సో అలాగా మనము ఎన్ని డ్రాస్ ఓపెన్ చేసుకోవాలంటే అన్ని మనం 300 పే చేయొచ్చు. అలాగా మా 4 మెంబర్స్కి మేము జాయిన్ అయ్యాము. సో ఫస్ట్ డ్రాలో మాకు గీజర్ వచ్చింది, అది కూడా ఒక 4 months అవుతుంది గీజర్ వచ్చి కూడా. సో ఇప్పుడు కెఫ్టీ పేరుతో ఈ వస్తువు అనేది వచ్చింది. ఆ వస్తువు ఏంటో నేను చూపిస్తాను, మీకు రివీల్ చేస్తాను. కెఫ్టీ అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. రా కెఫ్టీ, హ్యాపీ అనమాట. ఇది లాస్ట్ మంతే అంటే డ్రా తీశారు, బట్ రావడానికి లేట్ అయింది. సో ఈ రోజే వచ్చింది. ఇంకా అంటే తీసుకురావడం అదంతా అయితే వీడియోలో చూపించలేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు వచ్చింది. నా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పింది. సో కెఫ్టీ అయితే చాలా వెయిట్ చేశాడు, దీవాళీ టైంలో వస్తుందేమోనని చాలా వెయిట్ చేశాడు. బట్ ఎట్ లాస్ట్ అయితే వచ్చింది. కెఫ్టీ హ్యాపీయా? హ్యాపీ. చదువుకోవాలి, చదువుకోకుండా ఊరికే ఊగుతా అలా ఉండడం కాదు. కానీ ఇంట్లో ఇదివరకు ఒక ఉయ్యాల ఉండేదండి, అది వుడ్తో ఇట్లా హ్యాంగ్ చేసే ఉయ్యాల. ఇప్పుడు అది ఇక్కడ స్పేస్ లేదని తీసేసాము. సో తీసేసిన తర్వాత ఇప్పుడు స్టాండ్ ఉయ్యాల వచ్చింది. అది ఎక్కడ పెట్టాలి, అది పెద్ద టాస్క్. ఇప్పుడు చాలా పెద్ద డిస్కషన్ అయితే జరిగింది, ఇది ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టాలి అనేది. సో మీరు కూడా సజెస్ట్ చేయండి, మేము పెట్టిన ప్లేసు మీకు ఓకేనా, లేకపోతే ఇంకా బెటర్ ప్లేస్లో అయితే పెట్టచ్చా అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో సజెషన్స్ చెప్పండి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము వీడియో. ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఫస్ట్, తర్వాత ఎక్కడ ప్లేస్ చేద్దాం అనేది తర్వాత చూద్దాం, ఓకేనా? సో ఇది హాల్ అండి. ఇక్కడ మనకి టీవీ చూస్తా, ఉయ్యాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటే బాగుండిద్ది అనుకుంటున్నాము. సో ఈ ప్లేస్లోనే మేము ఈ ఉయ్యాలని అయితే ప్లేస్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ సోఫా రావాలి, సోఫా ఆల్రెడీ చెప్పుకున్నాము, అది తయారు చేస్తున్నారు సోఫా. సో అది వస్తే ఇక్కడ ప్లేస్ చేస్తాము సోఫాని. ఇప్పుడైతే దివాన్ కాట్ ఇక్కడ పెట్టాము, డైనింగ్ టేబుల్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ చైర్స్ ఉన్నాయి. సో ఇది హాల్. సో అటు బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఈ హాల్లోనే మేము ఈ ఉయ్యాలను అయితే ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు మొత్తం అన్ని సర్దేసి ముందు అవన్నీ అంటే స్టాండ్ అవన్నీ ఇచ్చారు, అవన్నీ అటాచ్ చేసి ఎక్కడ పెట్టాలనేది చూద్దాము, రండి. సో ఇదండి, ఇట్లా 3 parts ఇచ్చారు. ఇదేమో టబ్బు ఉయ్యాల, ఇది ఇట్లాగా ఇలా వస్తుంది, ఇక్కడ స్టాండ్ ఇట్లాగా. ఇది కింద బేస్ అన్నమాట. మనము ఈ పొడుగుది దానిలో ఫిక్స్ చేసేసి సో అక్కడ అది హ్యాంగ్ చేయాలి. సో చూద్దాము ఇదంతా ఎట్లాగా చేయాలి ఏంటనేది. ఇందులో మనకి పిల్లోస్ కూడా ఇచ్చారు, చూద్దాం. పిల్లోస్ కూడా బాగున్నాయి, మెత్తగా. అంటే అదే మనకి ఇక్కడ సీటింగ్ ఇక్కడ ఇట్లా వేసుకొని కూర్చోడానికి. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము.
సో ఇక్కడ ఇది మనం కింద బేస్ లో వేసుకోవడానికి, ఇది వచ్చేసి బ్యాక్, ఇట్లాగా మనం ఇలా అనుకొని కూర్చోడానికి ఇట్లా 2 పిల్లోస్ ఇచ్చారు. సో ఇది ఇంకోటి ఇచ్చారు, ఇది హుక్ ఇక్కడ హ్యాంగ్ చేసేది, ఇది అటాచ్ చేయాలి దానికి. సో ఇదంతా అటాచ్ చేసి మొత్తం రెడీ చేద్దాము రండి. ఇక్కడ స్టాండ్ కి బేస్ కి మనకి ఇట్లా ఈ రాడ్ ఇటు ఊగకుండా ఇక్కడ మనకి స్క్రూ లాగా ఇచ్చారు. సో ఇప్పుడు ఈ రాడ్ కి దీనికి అన్నమాట ఈ బేస్ కి కలిపి స్క్రూ ఉంటుంది. సో ఇది మనం ఫిక్స్ చేసేసుకుంటే స్ట్రాంగ్ ఉంటుంది. మనం ఉయ్యాల ఊగినప్పుడు కూడా అటు ఇటు ఊగకుండా ఈ రాడ్ అనేది ఊగకుండా మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నమాట. సో ఇది మ్యాటర్. ఇది పెట్టేస్తే సెట్. యాక్చువల్గా ఈ దివాన్ అటు పెట్టేసి ఈ ఉయ్యాల ఇక్కడ పెడదామని నా ప్లానింగ్ అండి. అంటే ఇక్కడైతే మనకి టీవీ చూడడానికి డైరెక్ట్ గా బాగుంటది కాబట్టి ఈ దివాన్ అక్కడ పెట్టేసి ఆ వాల్ దగ్గర పెట్టేసి ఆ చైర్స్ ఇక్కడ పెడితే ఇక్కడ మనకి నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఊగేటప్పుడు మనకి స్పేస్ కొంచెం స్పేషియస్ ఉంటే దేనికి తగలకుండా బాగుండిద్ది కాబట్టి అది నా ఒపీనియన్. అయితే ఇది కొంచెం దగ్గరగా తెచ్చి ఇది అటు పెట్టాలని. ఇప్పుడు మా హస్బెండ్ ఏం చెప్పారంటే దీన్ని ఇక్కడ సెంటర్లో పెట్టేసి ఇది సేమ్ ఇట్లాగే ఉంచుదాము అని చెప్పి అంటున్నారు. సో మీకు చూపించాను కదా, స్పేస్ అంతా చూపించాను కదా. సో మీకు ఇంకేమైనా సజెషన్స్ వస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యాక్చువల్గా ఉయ్యాలి ఇంత పెద్దది వస్తుంది అనుకోలేదండి మామూలుగా అయితే. ఇప్పుడైతే మనకి స్టాండ్ ఇవన్నీ పెట్టిన తర్వాత కొంచెం ఎక్కువ స్పేసే పట్టిద్ది కాబట్టి మనము ఈ పొజిషన్స్ ఒకటే మారుస్తున్నాము. ఏంటంటే దివాన్ అటు పెట్టేసి చైర్స్ ఇటు పెడతాము. సో ఇదే పొజిషన్ మారుస్తాము, ఇది కొంచెం అటు జరుపుతాం అంతే. సో ఇదంతా సెట్ చేసిన తర్వాత ఇలా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. సో నా ఫ్రెండ్ రమ్యకి థ్యాంక్స్ చెప్తున్నాను. సో నేను ఇంకోటి, పాత రోజుల్లో మా మదర్ జాబ్ చేసే టైంలో వాళ్ళు స్కీమ్స్ అని కట్టేవాళ్ళు. సో ఇప్పుడు ఇదైతే లక్కీ డ్రా, అప్పుడు స్కీమ్స్ కట్టేవాళ్ళు అనమాట. స్కీమ్స్ ఎలాగంటే వాళ్ళు ఇట్లాగే మంత్లీ కట్టుకునే వాళ్ళు, వస్తువు ఇట్లా డ్రానే తీసేవాళ్ళు అనమాట. సో ఏ వస్తువు ఉంటే అది ఆ డ్రాలో ఎవరికి వస్తుందో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో సేమ్ కాన్సెప్ట్ ఇది లక్కీ డ్రా. సో అలాగా అంటే ఇట్లా కూడా వస్తువులు వస్తే ఇంకా చాలా బాగుంటది కదా, ఎగ్జైటింగ్ ఉంటుంది. మనకి ఏది వస్తుంది ఏంటి అనేది అదొక ఫీల్ అనమాట, బాగుంటది. ఒకటేసారి వస్తువు కొనుక్కోకుండా ఇలాగా మనం ఇట్లాంటి స్కీమ్స్ లక్కీ డ్రాస్ లో మనం ఎవ్రీ మంత్ పే చేస్తే ఇట్లా ఒక వస్తువు వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా లేడీస్ కి ఇంట్లో ఇట్లా మంచి వస్తువులన్నీ వచ్చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది కాబట్టి. సో ఇది మెయిన్లీ కెఫ్టీ కోసం. సో బాగుంది, నచ్చింది అనుకుంటున్నాను మీకు కూడా. సో పొజిషన్ మార్చేద్దాం రండి. మామూలుగా అయితే ఇంట్లో ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడు మాకు ఒక గీజర్ ఉందండి, ఒక బాత్రూమ్ లో యూజ్ చేసేవాళ్ళం. పాత ఇంట్లో ఏంటంటే అందరం ఒకే రూమ్ లో ఉండేవాళ్ళము, ఒక బాత్రూమ్ అదే యూజ్ చేసుకునే వాళ్ళం కాబట్టి అది మాకు బాగా యూజ్ అయింది. ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 2 బాత్రూమ్స్ అండ్ 2 బెడ్రూమ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఈ చలికాలం వర్షాకాలంలో చాలా యూజ్ అయ్యేలాగా మాకు ఒక 3 months బిఫోరే గీజర్ వచ్చింది. ఇట్లాగే లక్కీ డ్రాలో ఫస్ట్ అదే అనమాట మాకు వచ్చింది. సో అది కూడా మాకు చాలా బాగా యూజ్ అయింది. కొత్త ఇంట్లోకి వచ్చాం కాబట్టి కొత్త వస్తువు. తర్వాత ఇది ఉయ్యాలు వచ్చింది. మేము పాత ఉయ్యాలు కూడా తీసేసామండి, ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి అంతా లేదు. సో అక్కడ వెనక బాల్కనీలో పెట్టేశాము. సో అలాగా మేము తీసేసాం కాబట్టి మాకు ఇంకో కొత్త వస్తువు వచ్చింది, సేమ్ అదే ఉయ్యాల. ఓకే, మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మొత్తానికి అయితే సెట్ చేసేసామండి. చాలా బాగుంది, ఇట్లా ఊగుతుంటే హ్యాపీగా. మార్నింగే లెగిసి నాకు కాఫీ అంటే ఇష్టం కాబట్టి కాఫీ,
టీవీ పెట్టుకొని సాంగ్స్ వింటూ కాఫీ తాగుతూ ఉంటే ఆహా చాలా బాగుంటుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మంచి వైబ్స్ వస్తాయి అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కెప్టి నువ్వైతే రోజు స్కూల్కి వెళ్ళాలి, ఇంక ఇలా ఉయ్యాల్లో కూర్చొని మొండికేయకూడదు. ఈ రోజు ఏంటంటే వీళ్ళకి సైక్లోన్ వలన 3 days హాలిడేస్ ఇచ్చారు. సో రేపటి నుంచి స్కూల్ ఉంటుంది వీళ్ళకి. మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నాయి SA1. ఖచ్చితంగా వీళ్ళు మంచిగా చదువుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఇలాంటి అదర్ యాక్టివిటీస్కి కొంచెం దూరంగా ఉండాలి ఎగ్జామ్స్ అయ్యే వరకు. సో ఈ సైక్లోన్ వలన చాలా ఒంగోలులో అయితే చాలా ఎఫెక్ట్ వచ్చింది. సో మా బేస్ క్యాంప్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది వెళ్ళి చూడాలి. ఇంకా బయట అయితే మొత్తం చెట్లు ఇవన్నీ, ఇంకా కొన్ని ఏరియాస్ కొంచెం డౌన్ ఏరియాస్ అలాగా కొంచెం వాటర్ నిలవ ఉండిపోవడము, ఇంట్లోకి వాటర్ రావడము, చాలా నష్టం అయితే జరిగింది. సో చాలా లాస్ అయ్యి ఉంటుంది. మేమైతే అసలు బయటకు వెళ్ళలేదు 3 days. సో అదంతా కూడా ఒకసారి నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంది, నైస్. నన్ను ఊగుతుంది రే. ఓకే డన్. సో ఇదండి ఫైనల్ లుక్. ఫస్ట్ చైర్స్, ఇక్కడ టీవీ దగ్గర చైర్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దివాన్ వచ్చేసింది, పక్కన ఫ్యాన్, అన్నిటికీ కూడా స్పేస్ వచ్చేసింది మనకి. ఇక్కడ డైనింగ్ టేబుల్ కొంచెం చేంజ్ చేసామండి. ఇందాక కొంచెం వర్టికల్ పొజిషన్లో ఉంది, ఇప్పుడు హారిజాంటల్గా పెట్టాము. సో ఇప్పుడు మాకు కొంచెం స్పేషియస్గా తిరగడానికి అంతా కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. చాలా బాగుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మంచిగా అంతా వ్యూ అంతా కనపడుతుంది, టీవీ కనపడుతుంది. ఇక్కడ చక్కగా మాట్లాడుకోవచ్చు. ఇటు తిరిగి ఇక్కడ అన్నం తినేటప్పుడు చక్కగా ఇటు తిరిగి మాట్లాడచ్చు. సో మొత్తం వ్యూ ఇటు కూడా మనకి బాల్కనీ వైపు కూడా తిరిగి మార్నింగ్ చాలా మంచి వ్యూ ఉంటుంది. బాల్కనీ వైపు మార్నింగ్ చాలా బాగుంటుంది. సో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తానికైతే ఈ ఉయ్యాల మాకు చాలా కన్వీనియంట్గా మంచిగా స్పేషియస్గా అంతా వచ్చింది కాబట్టి మాకు చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా ఇది మొత్తం కూడా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంత్లో సోఫా కూడా రెడీ అయిపోతుందండి. ఇంకా ఇక్కడ సోఫా పెట్టేస్తాం కాబట్టి ఈ ప్లేస్ అయితే మేము ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు. మొత్తానికి అన్నీ సెట్ అయిపోతుంది. ఇంకా క్రిస్మస్ టైంకి మొత్తం మంచిగా డెకరేషన్ ఫుల్ ధూమ్ధామ్ చేస్తాం అనమాట క్రిస్మస్. ఆ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి, మీరు ఖచ్చితంగా చూడండి. మాకు నవంబర్ అంటేనే సెమీ క్రిస్మస్ నుంచి క్రిస్మస్ ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. మొత్తం కూడా కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. చాలా బాగా జరుగుతుంది ఒంగోలులో. సో ఇదంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను.